ఏమన్నా ఉందండి? భయం ఉందా? నిర్భయమైనటువంటి జీవితం ఉందా? ధైర్యం ఉందా? లేదు. ఒక్కొక్కరు గుండెను కదిలిస్తే ఏదో ఒక బాధ కలుగుతా ఉంది. ఆ బాధని తొలగించేది ఎవరని ఎదురు చూస్తూ ఒక్కొక్కరు కూడా ఆ బాధలను దిగబెట్టుకుంటూ ఏదో బ్రతుకుతా ఉన్నారు. ఈ రోజు నేను చెప్తా ఉన్నాను, నేను ప్రకటించే నా దేవుడి మాట మీరు వినడమే కాదు, ఆ మాటల ప్రకారంగా మీరు ఆచరిస్తే కనుక, నా మాట కాదు, ఇక్కడ లేవియ కాండం 26:3లో ఉన్నట్లుగా మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల దేవునికి మహిమ కలుగును గాక. ఏం చేయాలండి? చెప్పండి, ఏం చేయాలి? ఎంత వస్తున్నాడు ఏంటంటే దేవుడు మనిషి మాది కూడా పక్కనే కనపడమే, పక్కన కనపాలి మాది. ఇంకా మా చుట్టాలు కూడా విచిత్రంగా వస్తున్నారు. ఏం చేయాలి చెప్పండి? దేవుని మాట ఏం చేయాలి? వినాలి. ఫస్ట్ వింటేనా దాన్ని బట్టి నడుచుకోవాలి, ఆచరణలో పెట్టాలి. ఈరోజు వింటున్నారు కానీ దాని ప్రకారంగా ప్రవర్తించట్లేదు. అందుకే వాళ్ళు క్షేమాన్ని చూడలేకపోతున్నారు, అభివృద్ధిని చూడలేకపోతున్నారు. దేవుని వాగ్దానము ఎప్పటికీ నిరంతరం కాదు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు వాగ్దానం చేసి వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు కానీ మాట తప్పనటువంటి దేవుడు అండి. దేవుడు వాగ్దానం చేశాడు, నిశ్చయముగా మీ భూమి మీకు పంటనిస్తుంది, వర్షాకాలంలో వర్షం పడుతుంది, నీవు నీ ద్రాక్ష పండ్లు కాలం వరకు మీరు నూర్పు సాగుదురు. ఇక్కడ చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు క్షేమంగా బ్రతుకుతారు, తృప్తిగా పూజిస్తారు, మీ దేశంలో నిర్భయముగా మీరు నివసిస్తారు. ఇవన్నీ కూడా దేవుడు చెబుతున్నటువంటి మాట. నిశ్చయముగా నిర్భయముగా బ్రతుకుతాం. ఎప్పుడో తెలుసా? ఎప్పుడంటే చెప్పండి, ఎప్పుడు నిర్భయంగా మనం బ్రతకాలి అంటే ఫస్ట్ పాపము మనలో నుండి కొట్టివేయాలి, తీసివేయాలి. అప్పుడు మనము నిర్భరముగా బ్రతుకుతాం. నిర్భరముగా బ్రతకాలి అంటే కనుక నీవు ఈ దేవుడైన యెహోవా మాట